వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో బీరకాయ తొక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ తొక్కలు 1 కప్పు, పలుకులు 1/2 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. చాలా సింపుల్గా బీరకాయ తొక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా లేతగా ఉన్న బీరకాయ తొక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ కూడా చాలా బాగుంటాయండి తొక్కలు. అలాంటి తొక్కల్ని తీసుకొని 4 పచ్చిమిరపకాయలని చీరి వేసుకొని పక్కనట్టే పెట్టుకోండి. స్టవ్ మీద బండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఈ బీరకాయ తొక్కల్ని, పలుకులని, కొంచెం ఉప్పుని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి నూనెలో మగ్గనివ్వండి. ఇలా మగ్గిన వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. చూసారా, వీడియోలో చూపించినట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి అథెంటిక్గా మంచి పోపు పెట్టుకుందామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు వేసుకుని నూనెతో సహా వేడిగా ఉన్నప్పుడే ఆ పచ్చడిలో వేయండి. టేస్ట్ సూపర్గా మారిపోతుందంటే నమ్మండి. ఇలా తయారు చేసుకుని ఉంచుకున్న పచ్చడిని ఇడ్లీలోకి, దోశల్లోకి ఏ ఏజ్ వాళ్ళైనా, బాలింతలైనా, పచ్చడి చేసే వాళ్ళైనా తినొచ్చండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్.